హైదరాబాద్ శివార్లోని శివరాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఆ మంటలు పక్కింటికి వ్యాపించాయి. గోదామును ఆనుకుని రెండంతస్తుల భవనంలోని 2 పోర్షన్స్లోని వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఇదే కాకుండా మంటల వేడికి కిటికీలు, అద్దాలు, డ్రైనేజ్ పైపులు కూడా కాలిపోయాయి. ఇళ్ల మధ్యలో గోదాం పెట్టొద్దని ఫ్లాట్ యజమానికి చెప్పామంటున్నారు బాధితులు. అయినా పట్టించుకోలేదని, 2 ఏళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా డెకరేషన్ గోదాం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. పల్లిలోని సర్వారెడ్డి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా డెకరేషన్ అగ్ని ప్రమాదం జరిగితే దానికి సంబంధం లేని పక్కనే ఉన్న నివాసానికి పూర్తిగా మంటలు అంటుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం పైనుంచి చూస్తున్నాం డెకరేషన్ గోదాంకి సంబంధించింది. ఇదంతా కూడా ఇల్లీగల్గా కొనసాగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని ఇల్లీగల్గా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చాలాసార్లు వాళ్ళు చెప్పినప్పటికీ అతను మాత్రం యథావిధిగా కొనసాగించడం, ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం జరగడంతో ఒకవైపు ఆ డెకరేషన్ సంబంధించిన వస్తువులన్నీ కాలిపోతా దానికి ఆనుకొని ఉన్న బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ సంబంధించి మొదటి ఫ్లోర్తో పాటు 2వ ఫ్లోర్లో ఉన్న ఈ డెకరేషన్ గోదాంకి సంబంధించి ఆనుకొని ఉన్న మొత్తం గదులన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయాయి. అందులో ఉన్న వస్తువులు కాలి బూడిదైపోయాయి. అలాగే పైపులు, మిగతా వస్తువులన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఈ ఇంటి యజమాని ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. వాళ్ళు ఏమని చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఏంటండి ఇది డెకరేషన్కి సంబంధించి ఎంతకాలంగా కొనసాగుతుంది? మీరు వాళ్ళకి చెప్పారా ఏంటి? అసలు 2-3 సంవత్సరాల నుంచి ఉంది సార్. వాళ్ళకు ఓనర్ కూడా చెప్పినాము, ఈ డెకరేషన్ వాళ్ళకు కూడా చెప్పినాం, ఇక్కడ నుండి తరలించండి, వద్దు డేంజర్ అవుతుంది, కష్టమవుతుంది అని కూడా చెప్పినాం. 4 సార్లు 5 సార్లు హెచ్చరించిన. ఈరోజు 8 గంటలకు మెల్లగా పొగలు వెళ్తున్నాయి. పొగలు వెళ్ళినప్పుడు నేను చూసి పోలీసుకు, ఫైర్ ఇంజన్కు ఫోన్ చేస్తే అంత లోపల ఇది ఇక్కడ కూడా మొత్తం మా ఇల్లంతా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు నీళ్ళడానికి కూడా కష్టం ఉంది, చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడ లోకల్లో కూడా కష్టం ఉంది. మా ఇంటికి అయితే మొత్తం నష్టమైంది సార్. ఈ నష్టాన్ని ఇప్పుడు చెప్పలేదండి అతనికి ఖాళీ చేయండి, ఇక్కడ ఉంచొద్దు చెప్పిన, అతనికి కాల్ చేయమని చెప్పిన, ఓనర్ కూడా చెప్పినాం. చెప్తే మా చెప్దామన్నాడు. ఈ ఓనర్ కూడా అట్నే నిర్లక్ష్యం చేసాడు. ఎవరైతే అది పెట్టుకుంటో ఆయన కూడా చెప్పినాం, మేము ఖచ్చితంగా కోపమై చెప్పినాం ఆయనకు, కానీ కాల్ చేయమని చెప్పి. ఈ షెడ్డుకు అవతల వైపు ఓనర్ ఉంటాడు, ఇవతల వైపు ఏమో మేము ఉంటాం. ఆ షెడ్డుకు అవతల వైపు ఉన్న ఇల్లుకేమో చాలా గ్యాప్ పెట్టుకుని ఆయన షెడ్ అయినకి, మా ఇంటికి మాత్రం ఆనిచ్చి పెట్టింది దగ్గరికి. ఇప్పుడు అక్కడ నుంచే నష్టం, చాలా నష్టం జరిగింది. ఇల్లు మొత్తం అట్టుకపోయింది. మొత్తం ఆ ఇల్లు ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేసింది. మొత్తం సామాన్ అంతా కాలిపోయింది లోపలంతా. ఇది ప్రస్తుతం మనం ఈ ఇంట్లో లోపల చూడొచ్చు. మొత్తం కూడా లోపల ఉన్న ఫర్నిచర్ అంతా కూడా కాలిపోయి సిచ్యువేషన్. అలాగే సిలిండర్ని ముందు జాగ్రత్తగా తొలగించారు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ సిలిండర్ కనుక అలాగే ఉంటే మాత్రం ప్రాణ నష్టం చోటు చేసుకునేది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. దీంతో పాటుగా ఇంటి విండోస్ కూడా మనం చూడొచ్చు, గ్లాసెస్ మొత్తం కూడా పూర్తిగా కాలి బూడిదైపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. వాళ్ళు రోజు తినే గిన్నెలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు రోజు వండుకొని తినే గిన్నెలు పూర్తిగా నల్లగా మారిపోయి కాలిపోయిన పరిస్థితి. అలాగే కింద ఉల్లిగడ్డలు వాటి కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ పూర్తిగా కాలిపోయాయి. ఇంట్లో ఉన్న వాళ్ళు వెంటనే వాళ్ళని అప్రమత్తం చేయడంతో